హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏదైనా అకేషన్కి రెగ్యులర్గా చేసుకునే పిండి వంటలతో పాటు నోట్లో వెన్నపూసలా కరిగిపోయే ఈ సొరకాయ కోవా బర్ఫీని కూడా ఒక్కసారి ట్రై చేయండి. మహా అద్భుతంగా ఉండే ఈ వెజిటబుల్ బర్ఫీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా పావు కేజీ క్యారెట్, 200 గ్రాముల పచ్చి కోవా, 10 యాలకులు, 100 గ్రాముల ఆవు నెయ్యి, 300 గ్రాముల క్యాస్టర్ షుగర్, అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు, 50 గ్రాముల పుచ్చపప్పు, 100 గ్రాముల నువ్వులు, 200 గ్రాముల బాదం పప్పు, 50 గ్రాముల కిస్మిస్, అలాగే ఒక లేత సొరకాయ. ఈ సొరకాయ తురుము కూడా దగ్గరగా 200 నుంచి 300 గ్రాములు వస్తుంది. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా సొరకాయని నీట్గా డ్రెస్సింగ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. ఈ సొరకాయ ముక్కలను, క్యారెట్లను చక్కగా తురుముకుందాం. వేడెక్కిన కడాయిలో ముందుగా బాదం పప్పు, ఈ బాదం పప్పు వేగిన తర్వాత పుచ్చపప్పు అలాగే నువ్వులను కూడా కలిపి మరి కాసేపు వేగనిద్దాం. అలాగే యాలకులను, కిస్మిస్లను కూడా కలిపి మరి కాసేపు దోరగా వేగనివ్వండి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి రఫ్గా గ్రైండ్ చేసుకోండి, మరీ పేస్ట్లా చేయకండి. తర్వాత అదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆవు నెయ్యిని తీసుకుందాం. ముందుగా సొరకాయ తురుము, కాసేపు వేగిన తర్వాత క్యారెట్ తురుమును కూడా యాడ్ చేద్దాం. సన్నని సెగ మీద కమ్మని వాసన వచ్చే వరకు వేగనివ్వండి. తర్వాత పచ్చికోవాను కూడా చిదిమేసి వేసేయండి. ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం మిక్స్ను కూడా యాడ్ చేద్దాం. ఈ మిక్స్చర్ బాగా కలిసిన తర్వాత క్యాస్టర్ షుగర్ను కూడా యాడ్ చేయండి. షుగర్ చక్కగా మెల్ట్ అయిన తర్వాత మరొక 2 స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేద్దాం. లో ఫ్లేమ్ మీద చక్కగా కలిపి పెడుతూ ఉండండి. ఇప్పుడు 1/2 స్పూను కోకోవా పౌడర్, అలాగే కొద్దిగా సాఫ్రాన్. కోకోవా పౌడర్ చక్కగా మెల్ట్ అయ్యే వరకు కలిపి పెట్టండి. మరింత రుచి కోసం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ 50 గ్రాముల కండెన్స్డ్ మిల్క్ను కూడా యాడ్ చేద్దాం. ఈ కండెన్స్డ్ మిల్క్ మంచి టెక్స్చర్తో పాటు అద్భుతమైన రుచిని కూడా జోడిస్తుంది. సన్నని సెగ మీద ఈ టెక్స్చర్ వచ్చే వరకు చక్కగా కలిపి పెడుతూనే ఉండండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చండి. ఒక పరిశుభ్రమైన ట్రేలో కొద్దిగా నెయ్యిని గ్రీస్ చేద్దాం.
కోవా చల్లారిన తర్వాత ఈ ట్రేలో ఈవెన్గా అలైన్ చేసేయండి. ట్రేని కొద్దిగా ట్యాప్ చేసి మనసుకు నచ్చినట్టు కోవాని కట్ చేసుకోండి. కోవా బాగా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకోండి. చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో. ఎంతో రుచిగా ఉండే ఈ సొరకాయ కోవా బర్ఫీని ఏదైనా అకేషన్కి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీకు మీ కుటుంబ సభ్యులకు పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.